మానవత్వాన్ని సాధించడము అది అంతిమ లక్ష్యంలో యోగ దర్శనం కూడా ఒకటి. భగవద్గీతలోని ప్రతి అధ్యాయాన్ని భగవద్గీతలోని ప్రతి రావడం ప్రపంచ చరిత్రలోనే ఇది అద్భుతమైన ధైర్య సాహసోపేతాలతో కూడిన కూడా ఎవరైతే మనకి ఇలాంటి ఈ శస్త్రాలను అస్త్రాలను బ్రహ్మోస్ లాంటి వాటిని మనకి అందించారో వాళ్ళందరూ కూడా మనకి సందర్భంగా గుర్తుకోవాల్సిన అవసరం ఉంది. వారిని అభినందించడం పాటు మనం కూడా మన యొక్క జీవితాల్లో ఏదో ఒక విషయంలో కాస్త ప్రావీణ్యత సాధించే ప్రయత్నం చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ యోగ మార్గం ద్వారా ప్రపంచాన్ని అంతా ఏకం చేయడం, యోగ మార్గం ద్వారా ప్రపంచ శాంతికి దారి చూడడం. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్. As I told you earlier, it will be only pretension and you will not have any retention of the ideas. That's why peace is the prerequisite for progress. For peace, mental peace, yoga is the best remedy, cheapest remedy. యోగాకు ఛార్జ్ లేదు, యోగాకు మతము లేదు. కొంతమంది దాన్ని మతంతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తారు.